ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అలాగే డిఎస్సి 2026కు సంబంధించినటువంటి కొన్ని న్యూస్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మనకి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్లో టోటల్గా ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే డిఎస్సి అలాగే దీంతో పాటు స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టోటల్ నోటిఫికేషన్ చూసుకుంటే టోటల్గా 3004 వేకెన్సీ పోస్టులు ఉన్నాయని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని కూడా మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 15, 2026వ తేదీన ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని కూడా మనకి వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో మొదటగా వచ్చే నోటిఫికేషన్ మనకి మే 15వ తేదీన 2026కు సంబంధించింది. దేనికోసం వస్తుందంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అంటే ప్రతి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి వేకెన్సీలు ఫస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఇందులో వేకెన్సీలు ఎన్ని ఉన్నాయనే విషయం కూడా మనకి చెప్పడం జరిగింది, 1500. దీని తర్వాత మే 15 తర్వాత నెక్స్ట్ మనకి వచ్చే మంత్లోన మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి, అలాగే హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఉన్నాయి, అలాగే తర్వాత మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఉన్నాయి, అలాగే లాస్ట్గా మనకి అక్టోబర్ 15వ తేదీ 2026న మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉన్నదనే విషయం కూడాను ఆల్రెడీ ప్రతి ఒక్క అభ్యర్థికి తెలిసిన విషయమే. అయితే మరొకసారి ఇది గుర్తు చేశాను. అయితే చాలామంది అయితే ఈ యొక్క డిఎస్సి 26కు సంబంధించినటువంటి కంపల్సరీగా అయితే అక్టోబర్లో 15న రిలీజ్ అయ్యే నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ బీగా టెట్ అనేది వాళ్ళు క్వాలిఫై అనేది మ్యాండటరీ చేసింది సుప్రీంకోర్టు అనే విషయం మరొకసారి కూడా గుర్తు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి సర్వీస్లో ఉన్న టీచర్స్ ఆల్రెడీ ఈ టెట్ క్వాలిఫై అనే నిబంధన కూడా వచ్చింది. అలాగే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి బీఈడీ అభ్యర్థులు అవ్వచ్చు, డిఈడీ అభ్యర్థులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడాను కంపల్సరీగా అయితే కూడాను వాళ్ళు టెట్ అనేది రాస్తున్నారు. రీసెంట్గా రిలీవ్ అయిన వాళ్ళు టెట్ అనేది వీళ్ళు క్వాలిఫై అవ్వాలి. అయితే రీసెంట్గా జరిగిన 2025 డిసెంబర్లో రిలీజ్ చేసినటువంటి టెట్లో వీళ్ళు ఈ యొక్క పేపర్ అనేది చాలా హార్డ్గా రావడం వల్ల చాలామంది అయితే డిస్క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. అయితే ఇందులో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు దేనికి ఎలిజిబుల్ కాదంటే ఈ డిఎస్సి 2026 మనకి అక్టోబర్ 15వ తేదీన రిలీజ్ అయినటువంటి డిఎస్సికి అప్లై చేయడానికి వాళ్ళు అర్హులు కాదు. ఎవరు రీసెంట్గా రిలీజ్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ప్రీవియస్గా అయితే టెట్ ఒకసారైనా క్వాలిఫై అయిన వాళ్ళు అయితే కంపల్సరీగా అయితే దీనికి అప్లై చేసుకుంటారు. అయితే ఒకసారి క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు అప్లై చేస్తున్నారనేదే ప్రతి ఒక్కరికి తెలిసిందే. డిఎస్సిలో మనకి 80 మార్కులకు సంబంధించింది ఉంటే మనకి 20 మార్క్స్ అంటే 80% అనేది డిఎస్సికి వస్తే 20% అనేది వీళ్ళు దేనికి వస్తున్నది, ఈ యొక్క టెట్ వెయిటేజ్ అనేది వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క డిఎస్సిలో 80 మార్కులు, టెట్లో 20 మార్కులు వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అనేసి మనకి అర్థమవుతున్న విషయమే. ఓకే, అయితే ఇందులో కంపల్సరీగా అయితే వీళ్ళు డిఎస్సి 2026లో అక్టోబర్లో రిలీజ్ అయిన దీనికి అప్లై చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ బీగా వీళ్ళేంటి టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి. అయితే చాలామంది డిసెంబర్ 2025న చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు కదా. అయితే వీళ్ళకు మరొక ఛాన్స్ కావాలనేసి అయితే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అయితే ఇయర్లీ 2 times టెట్ కండక్ట్ చేస్తారు కాబట్టి, అలాగే అక్టోబర్కి ప్రజెంట్ ఈ మార్చికి మధ్యన గ్యాప్ కూడా ఉంది కాబట్టి ఈ యొక్క టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఒకే విధంగా అయితే ఉన్నదనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఏ మంత్లో కండక్ట్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది అనే విషయంకి మరొకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే చాలామంది అయితే మేలో కానీ జూన్లో కానీ కండక్ట్ చేస్తారు అంటున్నారు. అయితే కంపల్సరీగా అయితే మేలో అయ్యే ఛాన్సెస్ అయితే లేదండి, జూన్లో అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి రీజన్ కూడాను ఒక రకంగా నేను చేసే ఎనలైజ్ అయితే ఇది మీరు కూడా ఎనలైజ్ చేయండి. ఎక్కువగా మనకి ఏప్రిల్ అలాగే మేలో మనకి ఎక్కువగా ఏం జరుగుతాయని ఆల్రెడీ మనకు తెలుసు. ట్రాన్స్ఫర్స్, అలాగే ప్రమోషన్స్, రిటైర్మెంట్స్
ఇవన్నీ కూడాను గవర్నమెంట్ అనేది ఈ యొక్క ప్రాసెస్‌లో ఉంటది. అంటే ఏప్రిల్, మేలో చాలా బిజీగా అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఎప్పుడు ఫ్రీగా అంటే జూన్‌లో మనకి మళ్ళీ స్కూల్స్ అనేది ఓపెన్ అవుతాయి కాబట్టి కంపల్సరీగా అయితే జూన్‌లో కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటది. ఇది ఒక రకమైన రీజన్. ఏది ఏప్రిల్, మేలో మనకి ఇవన్నీ ప్రాసెస్‌లన్నీ ఉంటాయి కాబట్టి. అయితే జూన్ కాకుండా నెక్స్ట్‌లో కండక్ట్ చేయడానికి ఇంకొక ఛాన్స్ ఎక్కడున్నదంటే జూలై. అంటే కంపల్సరీగా అయితే మనకి జూన్ గాని, జూలైలో గాని కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే మనకి 6 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు అనేసిన విషయం కూడాను ఆల్రెడీ ప్రీవియస్‌గా 1 మంత్ బ్యాక్ అయితే ప్రచురించడం జరిగింది. అంటే ఈ 6 నెలల్లో అంటే మనకి మాక్సిమం అనేది సెప్టెంబర్‌లో గాని, అక్టోబర్‌లో గాని సెప్టెంబర్‌లోనే కంపల్సరీగా అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటది. ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అనేది మనకు వచ్చేస్తది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు. కాబట్టి ఈ సెప్టెంబర్‌కి ముందులో మనకి ఏదుందంటే జూలైలోనే లేకపోతే జూన్‌లోనే టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి కూడాను ఒక రకమైన ఛాన్సెస్ ఉంటది. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే చాలామంది అయితే ఏజ్ గురించి అయితే అడగడం జరుగుతుందండి. ఏజ్ అయితే పెంచుతారా లేదా అనేది మనకి అఫీషియల్‌గా వచ్చినంత వరకైతే మనం ఏది కూడాను మనం చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్స్‌కి అయితే చాలామంది నిరుద్యోగులైతే ఈ నోటిఫికేషన్ ఆలస్యం అవ్వచ్చు, లేకపోతే ఈ కరోనా టైం అవ్వచ్చు. ఇవన్నీ రీజన్స్ వల్ల అభ్యర్థులకు ఏజ్ అనేది కొద్దిగా ఎక్కువ అవ్వడం వలన కంపల్సరీగా నోటిఫికేషన్‌లో కూడా మీరు ఏజ్ పెంచాలి అనేసనైతే గవర్నమెంట్‌కి అయితే విన్నపాలు చేశారండి. గవర్నమెంట్‌కి సంబంధించింది కూడాను వాళ్ళు కూడాను ఏజ్‌కి సంబంధించినటువంటి ఈ ప్రాబ్లమ్ అయితే జీవోకి అయితే పంపించడం జరిగింది. అయితే వాళ్ళు దానికి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేదైతే వెయిట్ చేయాల్సిన విషయం. పంపించడం అయితే పంపించారండి పై అధికారులకైతే. వాళ్ళు ఏజ్ పెంచుతారా లేదనేది మాత్రం క్వెషన్ మార్క్‌గానే ఉంది. అయితే అభ్యర్థులైతే చాలామంది ఓసీ అభ్యర్థులైతే 47, 49 ఈ రకంగా అయితే అడగడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ అనేది ఆ ఏజ్ పెంచుతుందా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన విషయమే. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.